తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుపైన దృష్టి కేంద్రీకరించింది. ఇందులో 2 ఇప్పటికే పూర్తయినాయి. మరొకటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలము ఇవ్వడము, ఇల్లు నిర్మించి ఇవ్వడము, సొంత జాగాలున్న వారికి డబ్బులివ్వడం. ఇందులో వారు ఎంపిక చేసుకున్న లేదా వారు పరిశీలిస్తున్న ప్రధానమైన అంశము సొంత జాగాలు ఎవరికైతే ఉన్నాయో సొంత జాగాలు ఉన్న వారికి ముందుగా డబ్బులు ఇవ్వాలని, వారిని ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యే విధంగా వారిని ప్రోత్సహించాలని, దీనికో అధికార యంత్రాంగాన్ని వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంటే గ్రామ సభల ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించి వీలైనంత త్వరగా వారు 100 రోజుల్లోనే హామీల అమలు ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి ఈ 100 రోజుల కాలంలో చేయాల్సిన మొత్తం కార్యాచరణలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో అయితే కనుక బస్తీ సభలు, గ్రామాల్లో అయితే గ్రామ సభలు, ఈ ప్రజాపాలన కింద ఇప్పటికే నిధులు కూడా మంజూరు 20 కోట్లకు పైగా నిధులు మంజూరు ఖర్చుల కోసమై. కాబట్టి వేగంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతగా గత ప్రభుత్వం గృహలక్ష్మి కింద దరఖాస్తులు స్వీకరించింది. వాటిని తిరస్కరించి మళ్ళీ కొత్త దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో సొంత జాగాలు ఉన్న వారికి అయితే కనుక వెనువెంటనే పని ప్రారంభించినట్లు అవుతుంది. ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ముందుగా సొంత జాగాలు ఉన్న వారికి తొలి ప్రాధాన్యత, ఆ తర్వాత భూసేకరణ చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రెండో ప్రాధాన్యత కింద ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే 2 ఏకకాలంలో చేయడం కాదు. ఒకవేళ కనుక సొంత జాగాలు ఉన్న వారి విషయంలో ఇంకొక అంశం ఉన్నది. సొంత జాగాలు ఉన్నవారు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటే ఇంటి పక్కన కొంత జాగా ఉంటుంది. ఆ జాగా ఉన్నప్పుడు అందులో వారు ఇల్లు నిర్మించుకోవాలంటే పాత ఇల్లు ఎట్టు ఆ నమూనాలో కట్టుకోవాలి తప్ప దీన్ని మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన నమూనాలో కట్టుకోవడానికి వీలు లేదు. మరి ఇట్లాంటి విషయంలో సొంత జాగాలు ఉన్నవారు ప్రభుత్వం 2-3 డిజైన్లు తయారు చేస్తున్నది. ఆ డిజైన్లకు అనుగుణంగానే ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు ఇష్టం ఉంటున్నట్లు వాళ్ళకి ఎట్లా తోస్తే వానికి కొన్ని అమౌంట్ దానికి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలన్న విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో వారు ఒక మాట అన్నారు. డిజైన్లు తయారవుతున్నాయి, ఈ డిజైన్లకు అనుగుణంగానే ఇండ్ల నిర్మాణం ఉండాలనేది వారు గతంలో చెప్పిన మాట. కానీ ఇప్పుడు వ్యక్తిగత వారి సొంత జాగాలు ఉన్న వారికి డబ్బులు ఇస్తే కనుక మరి ప్రభుత్వం చెప్పినట్లు కట్టుకోకుంటే ఏమిటి, కట్టుకుంటే ఏమిటి, సాధ్యాసాధ్యాల పైన ఇప్పుడు కసరత్తు జరుగుతున్నది. గతంలో మనము తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే గత ప్రభుత్వం దగ్గరికే వచ్చి ఉన్నాయి ఇండ్ల కోసం. వారు డబల్ బెడ్రూమ్లు అన్నారు. ఆ తర్వాత 3 లక్షల రూపాయలు జాగా ఉన్న వారికి ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 5 లక్షల రూపాయలు ఇస్తామన్నది. ఈ 5 లక్షల రూపాయల ఒకటి నిధుల సమీకరణ, 2 సొంత జాగాలు ఉన్న వారిని గుర్తించడము, ఆ గుర్తింపు కోసమై ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించడము, వాటిని మళ్ళీ స్క్రూటినీ చేయడము, వెనువెంటనే వారికి డబ్బులు ఇవ్వడము, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పర్యవేక్షణ చేయడము, ఇది 6 నెలలు 7 కాలంలో ఇండ్ల నిర్మాణం అయిపోవాలనే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీంతో పాటుగా మనం ఇంతకుముందు ఉన్న డబుల్ బెడ్రూమ్లు లేకపోతే కనుక ఈ గృహలక్ష్మి వీటి స్థానంలో 2004 నుంచి 2014 ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 19 లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చింది అప్పట్లో. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ స్కీము కేసీఆర్ తీసుకొని వచ్చిండు. సరే, అది కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణం అయింది. కొందరికి లబ్ధిదారులకు ఇండ్లకు వెళ్ళిపోయారు, కొందరు వెళ్ళలేదు, అట్లాగే కొందరు ఉన్నారు. ఆ దానికి సంబంధించిన వ్యవహారం ఆ విధంగా ఉన్నది. ఇక గృహలక్ష్మి కింద తీసుకున్న దరఖాస్తులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నది మొత్తము 86 నుంచి 90 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఉంటే ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి కుటుంబాలు వివాహాలు చేసుకున్న తర్వాత మళ్ళీ వారు వేరుపడిన తర్వాత ఆ కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. ఈ పెరిగిన కుటుంబాల సంఖ్య ఎంత అనేది కూడా దీన్ని 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సకల జన సర్వే జరిగింది. అలాంటి సర్వేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చేయబోతున్నది. ఈ సర్వే ద్వారా ఎంతమంది కొత్తగా వివాహాలైన వారు ఉన్నారు, ఎంతమంది ఇండ్ల అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఒక కుటుంబంలో గనక గతంలో ఇందిరమ్మ ఇల్లు పొంది ఉండి ఆ ఇంటిలో గనక మళ్ళీ వివాహాల ఏర్పడిన వాళ్ళు ఉంటే గనక వారికి ఇవ్వాలనా లేదా, ఇట్లా ఈ చాలా విషయాలపైన కసరత్తు జరుగుతున్నది. ఇంకో కొద్ది రోజుల్లోనే దీనిపైన
స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికైతే మనకు తెలిసిన సమాచారం ప్రకారము సొంత జాగాలు ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు డబ్బులు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత భూసేకరణ చేయాలి. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి అనుగుణంగానే గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలో హైదరాబాద్ నగరంతో సహా ఈ భూసేకరణ చేసి ఇమ్మీడియట్గా వారికి 250 గజాల స్థలాన్ని ఇవ్వాలనేది ఒక 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 యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న అంశాలు ఇదొకటి. రెండవది, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా ఇంటి జాగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా అనుకుంటున్నది. కాబట్టి ఈ మొత్తం జాబితాలు తయారు చేసి వెనువెంటనే వారికి ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నది. బహుశా ఈ 5 లక్షల రూపాయలు ఎవరికైతే ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వడానికంటే ముందుగానే తొలి ప్రయారిటీ కింద అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం ప్రభుత్వం వెనువెంటనే ఇవ్వబోతున్నది. ఆ తర్వాత ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేయబోతున్నది. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది. ఇక దరఖాస్తు చేసుకునేది ప్రజాపాలన గ్రామ సభల ద్వారానే దరఖాస్తు. ఆ దరఖాస్తు ప్రధానమైంది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఒక 90% జనాభాకు ఉన్నాయని, లేదా జనాభాను మించి ఉన్నాయని, ఇట్లా చాలా లెక్కలు వచ్చినాయి. కానీ గత ప్రభుత్వం, పోయిన బీఆర్ఎస్ సర్కారు ఆ హయాంలో దగ్గర దగ్గర 1,00,000 నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. అవి పరిశీలన చేయాల్సిన ఒక అంచనా కూడా ఉన్నది. కాబట్టి ఇట్లా ఈసారి మళ్ళీ ఆ దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ఆధారంగానే 5 లక్షలు ఇవ్వడం కానీ, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ఆధారంగానే 250 గజాల స్థలం ఇవ్వడము, పేదవారిని గుర్తించడం చేస్తారు. ఆ తర్వాత రాబోయే రోజులలో కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు స్క్రూటినీ చేయడము, ఆ తర్వాత రెండో దశలో వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నది. ఇది ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఆలోచిస్తున్న తీరు ఇది. దీనికి సంబంధించిన కథనాలు దాదాపు అన్ని దినపత్రికల్లో దీనికి సంబంధించిన కథనాలు వారి వారి యాంగిల్లో వచ్చినాయి, ఇచ్చిండ్రు వాళ్ళు.